హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ మీద మీకు ఎంతో కొంత క్లారిటీ రావాలి అని అనుకుంటే మీరేంటంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 కూడా ఇస్తున్నాను. సో, ఆ డీటెయిల్స్ అయితే చూడండి. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరిప్పుడు అసలు ఏ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు? అది పాజిటివా? నెగెటివా? ఎందుకంటే చాలామంది ఏంటంటేనండి, వాళ్ళు ఎప్పుడూ కూడా నెగెటివ్‌గానే థింక్ చేస్తుంటారండి. ఆర్ అట్‌లీస్ట్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల నెగెటివ్‌గా చేంజ్ అయిపోతుంటారు. కొంతమంది మాత్రం హీల్ అవ్వడం వల్ల పాజిటివ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆర్ పాజిటివిటీని ఫీల్ అవ్వగలుగుతుంటారు. సో, మీరు ఏ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే, ఒకవేళ మీరు ఏ ఎనర్జీని క్యారీ చేస్తున్నారో మీకు అర్థమైతే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ కూడా ఏ విధంగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వబోతున్నాయి అనేది మీకు అర్థమవుతుంది. సో, డెఫినిట్‌గా ఈరోజు ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీరేమైనా నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నట్టయితే చేంజ్ చేసుకుంటారు. ఆర్ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే, ఆ వేలో ముందుకు వెళ్ళకుండా కొంత కంట్రోల్ చేస్తారు అని మాత్రమే. సో, చూద్దాము అసలు ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి అమెజోనైట్ రాక్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఎమెథిస్ట్ వాండ్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీరిప్పుడు ఏ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు? సో, దానివల్ల మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి? ఆర్ మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేశారండి కొంతవరకు కూడా. బట్ అంటే చాలా రోజుల నుంచి మీకెందుకో కానీ కొన్ని సిట్యుయేషన్స్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడం స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఇది ఎలా చెప్పాలి అంటే మీరు కాసేపు పాజిటివ్‌గా ఆలోచిస్తే కాసేపు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. లేకపోతే మీరు కాసేపు అంటే ఆ పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తే కాసేపు నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. ముందైతే మాత్రం మీరు చాలా నెగెటివ్‌గా ఉండేవారండి. చాలా నెగెటివ్ థాట్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. అంటే లైఫ్‌ని ఏంటంటే బ్రైట్ సైడ్ చూడలేకపోయారేమో అని అనిపిస్తుంది. కొన్ని సిట్యుయేషన్స్ మీకు జరిగాయి. దానివల్ల ఏంటంటే ఇంక మీ లైఫ్ అంతా కూడా నెగటివిటీయే ఉంటుందేమో అని మీరు ఫీల్ అవ్వడం జరిగింది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా యూనివర్స్ ఏంటంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీకు హోప్‌ని క్రియేట్ చేసిందండి. అక్కడి నుంచి ఏంటంటే మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకోవడం అయితే స్టార్ట్ చేశారు. బట్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఏంటంటే ప్రెజెంట్ ఒక నెగెటివ్ వేలోనే ఉన్నాయండి. సో, దానివల్ల ఎలా చెప్పాలంటే కైండ్ ఆఫ్ పాజిటివ్, కైండ్ ఆఫ్ నెగెటివ్ అని చెప్పొచ్చు. అంటే ఇది 100% పాజిటివ్ అనే చెప్పడానికి లేదు. అలా అని చెప్పి నెగెటివ్ అని కూడా చెప్పడానికి లేదు. 2 బ్యాలెన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే కాసేపు పాజిటివ్‌గా ఉంటున్నారు, కాసేపు నెగెటివ్‌గా ఉంటున్నారు. అందుకే ఎనర్జీస్ కూడా ఏంటంటే ఆ 2 కూడా క్యారీ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే సిట్యుయేషన్స్ అవుతాయి అన్నవి అవ్వట్లేదండి. ఆగిపోతున్నాయి. ఆర్ అట్‌లీస్ట్ అవి ఆగకపోయినా సరే అలా డ్రాగ్ అవుతున్నాయన్నమాట. మీకు యాక్చువల్‌గా ఏంటంటే లైఫ్‌లో ఆ పాజిటివిటీ ఫీల్ అవ్వలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ నెగెటివిటీ కూడా ఫీల్ అవ్వలేకపోతున్నారు. అంటే లైఫ్ అనేది చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఎటు వెళ్తుందో, ఏమవుతుందో ఏం అర్థం అవ్వట్లేదు. ఒక పజిల్‌లా అనిపిస్తుంది. సో, మీరేమనుకున్నారంటే మీ లైఫ్ మొదట కూడా డిజాస్టరే. సో, ఆ టైంలో యూనివర్స్ ఏదో చిన్న హోప్ క్రియేట్ చేసింది. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ఇలాంటి డిజాస్టర్ అనేది మళ్ళీ జరగకుండా లేకపోతే లైఫ్‌లోనేంటంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా యూనివర్స్‌కి సరెండర్ అయిపోదాం. యూనివర్స్ మనల్ని ఎలా ముందుకు తీసుకెళ్తే అలా వెళ్దాం అనే వేలో ఉన్నారండి. సో, దానివల్ల ఏంటంటే మీరు పాజిటివ్‌గా ఉండలేకపోతున్నారు. అలా అని చెప్పి నెగెటివ్‌గా కూడా ఉండలేకపోతున్నారు. అంటే అలా కొంత బ్యాలెన్స్ చేస్తున్నారని అనిపిస్తుంది. ఈ ప్రాసెస్ కూడా మీకు హెక్టిక్‌గా ఉందండి. హ్యాపీగా లేదు. ఎందుకంటే
ఇప్పుడు ఒక సిట్యుయేషన్‌లో మనం ఉన్నప్పుడు ఆర్ మన లైఫ్ ఒక వేలో వెళ్తున్నప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? అంటే ఏం జరుగుతుంది అన్నప్పుడు కంప్లీట్‌గా పాజిటివే జరుగుతుందంటే ఒక హోప్ క్రియేట్ అవుతుంది. ఆర్ హ్యాపీగా ఉంటాం. కంప్లీట్‌గా నెగెటివ్ జరుగుతుంది అన్నా సరే ఓకే. నెగెటివ్ జరుగుతుంది కదా! నెక్స్ట్ ఏం చేద్దామని ఇలా ఆలోచిస్తాం. బట్ ఏం జరుగుతుందో క్లారిటీ లేనప్పుడు అంటే అసలు పర్పస్ ఏంటో అర్థం కానప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు మీరు అలానే ఉన్నారండి. మీ ఎనర్జీస్ ప్రకారం అయితే ఈ కార్డ్స్ ఏంటంటే, చాలా పవర్‌ఫుల్‌గా ఇలాంటి మెసేజెస్‌ని ఛానెల్ చేస్తున్నాయి. సో, నాకు అర్థమవుతుంది మీ సిట్యుయేషన్ ఏంటనేది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో మీరేంటంటే అటెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చండి. ఒక రికగ్నైజేషన్ కోసం చూస్తున్నారు. మీకు ఇండివిడ్యువల్‌గా ఒక స్టాండర్డ్ ఉండాలి. మీరేంటి అనేది ఎదుటి వ్యక్తులు గుర్తించాలి. లేకపోతే మీరేంటి అనేది అందరికీ అర్థమయ్యేలా చెయ్యాలి అనే ఆ ఫీలింగ్ మాత్రం మీలో ఉంది. బట్ దానికి హోప్ కనిపించట్లేదు. అంటే ఇక్కడ నాకు అందుకే చెప్తున్నాను కదా! మీ లైఫ్ ఏంటంటే న్యూట్రల్‌గా అనిపిస్తుంది మీకు. మంచి జరగట్లేదు, చెడు జరగట్లేదు. అలా అని చెప్పి ముందుకు వెళ్తున్నట్టు కూడా అనిపించట్లేదు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీరు అంటే ఇలాంటి ఎనర్జీని క్యారీ చేస్తున్నప్పటికీ కూడా యూనివర్స్ ఏంటంటే ముందుసారి మీకు ఎలా అయితే మీకు హోప్ లేనప్పుడు కూడా కొంత హోప్ క్రియేట్ చేసిందో, లేకపోతే మిమ్మల్ని ఏంటంటే ఒక పాజిటివ్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యేలా చేసిందో, అక్కడ మీరేంటంటే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం, లేకపోతే కొంత ట్రాన్స్‌ఫార్మేషన్ నుంచి డిఫరెంట్ వేలో చేంజ్ అవ్వడం వల్ల ఇప్పుడు కొంత ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారండి. యాక్చువల్‌గా మీకు ఏదైనా ఒకటి హోప్ క్రియేట్ అయినప్పుడు న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంటే ఆ ఫీలింగ్‌ని ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఒకవేళ కానీ మీరు న్యూట్రల్‌గా కానీ లేకపోతే మీ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుకుంటే డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుందండి అక్కడ. సో, క్లియర్ కట్‌గా ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో తొందరలోనే మంచి చేంజెస్ రాబోతున్నాయి. చాలా బిగ్ చేంజెస్ కూడా వస్తున్నాయండి. ఒకవేళ మీ లైఫ్‌లో మూవ్‌మెంట్ లేదేంటి? అంటే ఎందుకు అంతా రొటీన్‌గానే జరుగుతుంది? లేకపోతే ఏంటి ఇలా ఉంది మన లైఫ్ అనే ఒక కన్‌ఫ్యూజన్‌లో కానీ మీరు ఉన్నట్టయితే, ఖచ్చితంగాను తొందరలోనే మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవ్వబోతున్నాయండి. మీకైతే మంచే జరగబోతుంది తొందరలో. ఇది మేబీ మీరు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. అంటే ఎలా వచ్చిందంటే మీరు పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. నెగెటివ్ ఎనర్జీని కూడా క్యారీ చేస్తున్నారండి. అంటే 2 బ్యాలెన్స్‌డ్‌గా కనిపిస్తున్నాయి. కాకపోతే నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, చాలా వరకు కూడా ఆ నెగటివిటీని కూడా విడిచిపెట్టియండి. రేపు ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో, అసలు లైఫ్ ఎటు వెళ్తుందో, ఇలాంటి ఫీలింగ్‌తో కాకుండా రేపనేది ఎంత ఎక్సైటింగ్‌గా ఉంటుందో, మేబీ ఈరోజు నార్మల్‌గా ఉంది. బట్ రేపు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందేమో. లేకపోతే రేపు మనం ఎలాంటి థింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తామో, మన లైఫ్ ఎంత అడ్వెంచరస్‌గా ఉంటుందో అని ఈ వేలో కానీ మీరు థింక్ చేస్తే డెఫినిట్‌గా ఈ చేంజెస్‌ని ఏంటంటే మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారండి. ఎందుకంటే మూవ్‌మెంట్ అనేదైతే ఒకవేళ మీకది ఇప్పుడు అర్థం కాకపోయినా తొందరలోనే అర్థమవుతుంది. మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతున్నాయి. లేకపోతే మీ లైఫ్ ఏంటంటే చాలా బెటర్ వేలో షిఫ్ట్ అవుతుందనేది రియలైజ్ అవుతారండి. నేను క్లియర్ కట్‌గా ఇంకా ఎగ్జాంపుల్‌తో చెప్పాలి అంటే ఇది ఎలా చెప్పొచ్చంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారండి. మీకు హైక్ లేదు. ప్రమోషన్ లేదు. అసలు ఎలాంటి గ్రోతు కనిపించట్లేదు. అసలు ఎందుకు ఈ జాబ్ చేస్తున్నారో కూడా అర్థం అవ్వట్లేదు. ఒక లొకేషన్ చేంజ్ లేదు. ఇలాంటి ఒక ఫేజ్‌లో కానీ మీరుంటే, ఇప్పుడు మీరు అవన్నీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. హైక్ ఉండొచ్చు, ప్రమోషన్ ఉండొచ్చు, ట్రాన్స్‌ఫర్ ఉండొచ్చు. అంటే అంత బెటర్‌గా మీ లైఫ్ అనేది ముందుకు వెళ్తుందనేది నిజం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సేమ్ అండి. ఇప్పుడు మీరేంటంటే పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే పెళ్లి అవ్వాలని చాలా రోజుల నుంచి చాలా మ్యాచెస్ చూస్తున్నారు. అవ్వట్లేదు. మీరు అనుకున్న రిక్వైర్మెంట్స్ ఫుల్‌ఫిల్ చేసే వ్యక్తి మీకు కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైమ్ పోనీ ఆ వ్యక్తి ఎవరో ఒక వ్యక్తి వస్తున్నారు. వాళ్ళకేంటంటే మీరు నచ్చట్లేదు. లేకపోతే లాస్ట్ మినిట్‌లో ఏదో ఒక రకంగా క్యాన్సిల్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఏమవుతుంది అసలు అంటే లైఫ్ అనేది ఎలా ముందుకు వెళ్తుంది? మీరు కోరుకున్న అటెన్షన్ మీకు దొరుకుతుందా? లేకపోతే మీరు అనుకున్నట్టుగా మీకు గుర్తింపు వస్తుందా? అని ఇలా మీరు వెయిట్ చేస్తున్నట్టయితే అసలు ఏమవుతుందో క్లారిటీ లేకపోతే డెఫినిట్‌గా తొందరలోనే మీరు కోరుకున్న వ్యక్తి మీకు ఎలాంటి రిక్వైర్మెంట్స్‌తో కావాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అంటే ఔట్‌కమ్ అనేది బెటర్‌గా ఉండబోతుంది అనేది చెప్పడానికి నేను ఇలా చెప్తున్నాను. బట్ ఓవరాల్‌గా చెప్పాల్సిందేంటంటే మీరు అంటే ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం సిట్యుయేషన్స్ ఏంటంటే అవుతున్నప్పటికీ కూడా మీకు అది స్లోగా అనిపిస్తుంది. ఆర్ కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోతున్నారు. బట్ మీరు కంప్లీట్‌గా ఆ పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తే అంటే ప్రతిదీ కూడా పాజిటివ్‌గా థింక్ చేయడం కానీ, పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులతో ఎంగేజ్ అవ్వడం కానీ, అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటేనండి ఈ చేంజెస్ అనేవి మీకు తొందరగా కనిపిస్తాయి. మీరు ఏ స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారో ఇవన్నీ కూడా ఎండ్ అవ్వడం అనేది మీరు ఫీల్ అవ్వగలుగుతుంటారండి. ఒక్కొక్క ఛాలెంజ్ అనేది ఎండ్ అవుతుంటది. మీరు ఏదైతే ఈరోజు కష్టం అనుకుంటున్నారో అదే మీకు రేపు సుఖం అనిపిస్తదనమాట.
అంటే ఆ రకంగా సిచ్యువేషన్స్ మారుతున్నట్టుగా నాకు ఇక్కడ కార్డ్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి. బట్ ఏదైనా సరే యూనివర్స్ ఓవరాల్‌గా మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది ఇలాంటి ఒక సిచ్యువేషన్‌కి అనేది చూద్దాం. సో, చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారండి మీరు. చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. నాకు తెలిసి నేను చెప్పాను కదా! వ్యక్తులతో కూడా కాంపీట్ చేసుంటారు. అంటే మీ 100% ఇచ్చారని చెప్పొచ్చండి. సో, మీ 100% ఇచ్చినప్పటికీ కూడా మీకింకా ఎలాంటి ఫీలింగ్ ఉందంటే మీరు ఏదో మిస్ అవుతున్నారు. అంటే ఇంకా ఓడిపోయారు అనే ఫీల్‌లోనే ఉన్నట్టున్నారు క్లియర్ కట్‌గా. ఎందుకంటే మీరు ఏదైతే చేశారో దానికి మీకు గుర్తింపు దొరకట్లేదండి. బట్ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇంకొంతకాలం దీన్ని ఎండ్యూర్ చేసుకోండి. ఇంకొంతకాలం ట్రై చేయండి ముందుకు వెళ్ళడానికి. ఇంకొంత అంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది కానీ బట్ మిమ్మల్ని మీరు కొంచెం పుష్ చేసుకోండి. ఎందుకంటే బెటర్ డేస్ అనేవి వస్తున్నాయి. సో, మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ అనేది చాలా బెటర్‌గా ఉంటుంది. ఇంకా దాని గురించి మీరు ఆలోచించడానికైతే ఏం లేదు. ఎందుకంటే యూనివర్స్ మీకు ముందు కూడా సపోర్ట్ చేసిందండి. యూనివర్స్ మీకోసం ముందు కూడా స్టాండ్ తీసుకుంది. ఆర్ మీ ముందుకేంటంటే మీరు డిజర్వ్ చేసింది మీకు తీసుకొచ్చింది. సో, మళ్ళీ కూడా అదే జరగబోతుంది. సో, అలాంటప్పుడు ఏంటంటే మీరు ఆ నెగెటివ్ ఫీలింగ్‌తో ఉండాల్సిన అవసరం లేదు. ఆర్ ఆ నెగెటివ్ ఎనర్జీని మీతో క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఈ నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి పిక్ చేసుకుంటామండి అనని. అంటే రకరకాలుగా పిక్ చేసుకోవచ్చండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే వ్యక్తుల నుంచి పిక్ చేసుకోవచ్చండి. కొన్నిసార్లు మనం ఉన్న సరౌండింగ్స్ నుంచి పిక్ చేసుకోవడానికి అవుతుంది. కొన్నిసార్లు మన మైండ్ నుంచి కూడా మనం పిక్ చేసుకోవచ్చు. బట్ ఇది చెప్తున్నాను కదా! మీ మైండ్ నుంచే వస్తుంది. ఒక్కటి మాత్రం నిజమండి. ఇది కొంతకాలం ఉంటుందండి. దీన్నేంటంటే యూనివర్స్ కొంచెం ఎండ్యూర్ చేసుకోమని చెప్తుంది. ఎందుకంటే బెటర్ డేస్ వస్తున్నాయి. సో, మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో అదే మీకు దొరుకుతుంది. అయితే ఏంటంటే మీరిది వర్తీ అని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి కొంత స్ట్రగుల్ ఫేస్ చేయాలి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ దగ్గరికైతే వస్తుందండి. దీనికి మీరు రెడీగా ఉండడమే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ అమెజానైట్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. సో, ఇప్పుడు మీరసలు ఏ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు? పాజిటివ్ ఎనర్జీయా? నెగెటివ్ ఎనర్జీయా? సో, దీని ప్రకారం సిట్యుయేషన్స్ అనేవి ఏ రకంగా చేంజ్ అవ్వచ్చు? ఔట్‌కమ్ ఎలా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా పాస్ట్ నుంచి కూడా మీరేంటంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తేనండి. బట్ ఏంటంటే సిట్యుయేషన్స్ అనేవి మీ కంఫర్ట్‌లో వర్కౌట్ అవ్వాలి అని చెప్పి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఎక్కువ అంటే ఆ నెగటివిటీ ఫేస్ చేయడం కానీ ఇలాంటివి జరిగినట్టుగా నాకనిపిస్తుంది. అంటే మీరు నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు అని నేను చెప్పను కానీ ఆహ్, మీకు కొంత కంఫర్టబుల్‌గా లేనప్పుడు మాత్రం ఆ నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేయడం అయితే జరిగిందండి. ప్రతిదీ కూడా ఏంటంటే, మీరొక పద్ధతిలో అవ్వాలి అనుకునే టైప్ అనమాట. సో, అదలా అవ్వకపోయేసరికి మీకేమనిపిస్తది, ఇంకా ఇది మన వల్ల అవ్వదేమో, మనం హ్యాండిల్ చేయలేమేమో ఇలాంటి సిట్యుయేషన్‌ని, మనమే ఎందుకు ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నాము అని మీరు అంటే ఫీలయ్యి, అంటే మీరు ఎప్పుడైతే కొంత డౌన్ అయ్యారో, ఆ టైంలో మాత్రం మీరు నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేయడం జరిగిందండి. ఇప్పుడు కూడా ఏంటంటే మీరు మీ లైఫ్‌లో చేంజెస్‌ని చూస్తున్నారు. మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ కోసం మీరు స్టాండ్ తీసుకుంటున్నారు. బట్ స్టిల్ మీలో ఏంటంటే ఇంకా నెగటివిటీ అనేది ఎక్కడో ఉందండి. 100% మీరేంటంటే పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీకు ఇంకా క్లారిటీ లేదండి. మీకు ఇంకా ఏమనిపిస్తుందంటే సిట్యుయేషన్స్ అనేవి మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వట్లేదు. లేకపోతే లైఫ్ అనేది ఎందుకో స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తుంది మీకు. ప్రతిసారి మీరేంటంటే మీ లైఫ్‌ని ఒక పర్ఫెక్ట్ వేలో ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ఆ డిస్టర్బెన్స్ అనేది వస్తుందండి. అంటే ఇప్పుడు అందరికీ ఈజీగా దొరికింది. మీకు ఈజీగా దొరకట్లేదు. మీకది చాలా కష్టంగా దొరుకుతుంది. అందరికీ కొంత అంటే కష్టంగా ఉన్నది మీకేంటంటే అవుతుంది. బట్ అది కూడా మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే అందరికీ ఈజీగా అయిపోతున్నవి మీకు కష్టంగా అవుతున్నాయి కదా! సో, మీరేంటంటే అది ఈజీగా తీసుకోలేకపోతున్నారండి. దానివల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ లైఫ్ టైమ్ టు టైమ్ ఛాలెంజింగ్‌గానే అనిపిస్తుంది. అంటే ఎందుకంటే
మీరు అన్నీ సింపుల్‌గానే కోరుకుంటున్నారు కదా! పెద్ద పెద్దవి కూడా కోరుకోవట్లేదు కదా! సో, దానికోసం మీ ఎఫర్ట్స్ పెడుతున్నారు కదా! అయినా సరే ఎందుకిలా జరుగుతుంది? ప్రతిసారి కూడా అంటే మీరు ఒకటి అనుకోని వెళ్తున్నప్పటికీ కూడా అది అనుకున్న వేలో వర్కౌట్ అవ్వట్లేదు సరికదా! దానివల్ల మళ్ళీ మీరేదో కొత్త ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల మీరేంటంటే ఆ నెగటివిటీని క్యారీ చేస్తున్నారండి. యాక్చువల్‌గా అయితే మీరు అలాంటి వ్యక్తి కాదు. పాజిటివిటీని క్యారీ చేసే టైపే కానీ చెప్తున్నాను కదా! ఇక్కడేంటంటే మీరు కొంత స్ట్రెస్ తీసుకున్నారండి. మీరు కరెక్ట్‌గా చేస్తున్నారు అని అనుకున్న ఆ ప్రాసెస్‌లోని స్ట్రెస్ తీసుకున్నారు. అనుకున్నది అవ్వకపోయేసరికి కూడా స్ట్రెస్ తీసుకున్నారు. సో, దీనివల్ల ఏంటంటే ఓవరాల్‌గా నెగటివిటీ అనేది బిల్డ్ అయ్యింది. అవునన్నా, కాదన్నా. సో, ఇప్పుడు కూడా ఏంటంటే కరెక్ట్‌గా థింక్ చేయలేకపోతున్నారండి. ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్కడో కానీ ఎమోషనల్ అవుతున్నారు. యాక్చువల్‌గా మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైపు. ప్లస్ ఏంటంటే ఇండివిడ్యువల్‌గా ఉండాలనుకునే టైప్ అండి. ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోయి, ఒకళ్ళకేంటంటే ట్రబుల్ క్రియేట్ చేసి, లేకపోతే అంటే కొంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్‌లోకి వెళ్ళాలి అనుకునే టైప్ కాదు. థింగ్స్‌ని సింపుల్‌గా ఉంచాలి అనుకునే టైప్. బట్ ఏంటంటే ప్రతిసారి కూడా కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ జరుగుతుండడంతోనేంటంటే మీకే డౌట్ ఒస్తుంది. అసలు ఎందుకిలా జరుగుతుంది అని. సో, దానివల్ల ఏంటంటే అట్ టైమ్స్ చైల్డిష్‌గా థింక్ చేయడం కానీ, ఫూలిష్‌గా బిహేవ్ చేయడం కానీ అలాంటివి చేస్తున్నారు. అక్కడేంటంటే మీరు ఆ నెగటివిటీని క్యారీ చేస్తున్నారు. ఏదైనా సరే నెగెటివ్ ఎనర్జీ అయితే కనిపిస్తుందండి మీలో. 100% పాజిటివ్‌గా మీరు ఫీల్ అవుతున్నారు అని చెప్పడానికైతే లేదు. ఎందుకంటే థింగ్స్ అనేవి కంఫర్టబుల్‌గా అవ్వట్లేదు. ఒకవేళ నేను చెప్పింది కానీ మీకు రెజొనేట్ అవుతున్నట్టయితే కమింగ్ డేస్‌లోనైనా సరే మీరేంటంటే ఈ ఆలోచన విధానం మార్చుకోవాలండి. ఎందుకంటే యూనివర్స్ మీరేది డిజర్వ్ చేస్తారో అదే మీకివ్వాలనుకుంటుంది. మేబీ మీరు కష్టపడినా, కష్టపడకపోయినా మీరు ఎప్పుడైతే డిజర్వ్ చేస్తారో ఆ టైంలో ఇవ్వాలనుకుంటుంది. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే యూనివర్స్ మీరు కోరుకున్నది ఏది మీకివ్వదు. మీ లైఫ్ ఇలానే ఉంటుంది. అసలు మీ లైఫ్‌లో బ్రైట్ సైడ్ చూస్తారా లేదా? లైఫ్ అనేదే హోప్‌ఫుల్‌గా అనిపించట్లేదని మీకు మీరు అంటే ఇలాంటివి క్రియేట్ చేసుకుంటున్నారండి. దీనివల్ల ఏంటంటే మీరు మెంటల్‌గా సఫర్ అవ్వడం, మీరు డిస్టర్బ్ అవ్వడం, థింగ్స్ ఏంటంటే కొంత లేట్ అవ్వడం లాంటివే జరుగుతాయి కానీ యూనివర్స్ ఏంటంటే మీకివ్వాలి అనుకున్నది మిస్ అవ్వదు. అట్ ద సేమ్ టైమ్ మీరొకటి ఫేస్ చేస్తున్నప్పుడు, ఈ నెగటివిటీ అనేది ఎంతో కొంత తగ్గాలి అంటే వ్యక్తులతో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. వ్యక్తులతో మాట్లాడడానికి చూడండి. వ్యక్తులకి హెల్ప్ చేయండి. అలానే కొంత సోషల్ సర్వీస్ చెయ్యండి. మీ వరకు అయినవన్నీ కూడా చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను. మీరేంటంటేనండి అన్నీ డిజర్వ్ చేస్తారండి. మీరు కోరుకున్నవన్నీ కూడా యూనివర్స్ మీకిస్తుంది. సూన్ ఆర్ లేటర్ ఇదే జరుగుతుంది మీ లైఫ్‌లో. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఆ టైం వచ్చే వరకు కూడా మీరు కోరుకున్నదైతే యూనివర్స్ మీకివ్వలేదండి. దేనికైనా టైం రావాలి అంటారు. మెయిన్ డివైన్ టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఈ డివైన్ టైమ్ వచ్చే వరకు కూడా ఏంటంటే, మీరు అంటే ఎంత మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్నా, ఎంత ఇదయిపోవాలి అనుకున్నా, అది కొంత లేట్ అవుతుందండి. దానికోసం మీరు నెగెటివ్‌గా ఆలోచించడం, లేకపోతే నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం, లేకపోతే ఆ నెగటివిటీ స్ప్రెడ్ చేయడం, ఇలాంటివైతే అవసరం లేదు. మీరు ఆ టైప్ వ్యక్తి కూడా కాదండి. మీరు కాని వ్యక్తిలాగా మీరెందుకో మారుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం అది చూసుకోండి. ఎందుకంటే, ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి వాళ్ళ పర్సనాలిటీని దేనికోసం కూడా చేంజ్ చేసుకోకూడదండి. మీ స్టాండర్డ్స్ వేరు. సో, అది మాత్రం ఎప్పుడు మెయింటైన్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే, మీకు యూనివర్స్ ఇచ్చే దాంతో పోల్చుకుంటే, మీరిప్పుడు చేస్తుందయితే ఏం కాదండి. అది మీకు అర్థమవుతుంది లాంగ్ రన్‌లో అయినా సరే. బట్ ఈ మైండ్ సెట్‌లో ఉంటే మాత్రం కొంచెం కష్టం. ఎందుకంటే ట్రై చేస్తున్నారు పాజిటివ్‌గా ఉండడానికి కానీ మీ వల్ల అవ్వట్లేదు. అది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అనుకున్న వెంటనే అవ్వట్లేదు కాబట్టి ఆ డిసప్పాయింట్‌మెంట్ నేను అర్థం చేసుకోగలను. బట్ మీరు స్ట్రాంగ్ పర్సన్ అండి. ఇంతకంటే మీరు చాలా బెటర్ అని చెప్పొచ్చు. మీరిప్పుడు ఎలా అయితే ఉన్నారో ఇది మీరు కాదు. ఇంతకంటే బెటర్ పర్సన్ మీరు. అది మీరు రియలైజ్ అయితే మాత్రం ఇలా ఉండొద్దు. సో, అసలింకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఎక్కువ బర్డెన్ అయితే క్యారీ చేస్తున్నారండి. నాకర్థమవుతుంది. లైఫ్‌లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు అండ్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఫేస్ చేస్తారేమో అని కూడా భయపడుతున్నారు. కంటిన్యూ అవుతుంది. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏవైతే ఫేస్ చేస్తున్నారో ఇవి ఎండ్ అయ్యాయని మీకు అనిపించట్లేదు. ఈవెన్ మీరు కరెక్ట్‌గానే చేస్తున్నప్పటికీ అవుతది అనిపించినా సరే స్టిల్ ఎక్కడో కానీ హోప్ లేకపోవడం, ఇంకా అంటే చాలా హెడ్‌ఏక్‌గా అనిపించడం, లేకపోతే ఈవెన్ అది ఇన్ టైమ్‌లో అవ్వకపోవడం. మొత్తానికి ఏంటంటే కొంత కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. దానివల్ల ఆ నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేయాల్సొస్తుంది. ఇదేంటంటే మీ చేతిలో లేదు. మీరు పవర్‌లెస్ అని అనుకుంటున్నారండి. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. అది అంటే మిమ్మల్ని మీరు మిస్‌లీడ్ చేసుకోవడం లాంటిది. మీ మైండ్ ఏంటంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుంది.
మీ థాట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. మీరేంటంటే పాజిటివ్‌గా థింక్ చేయకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి డిసప్పాయింట్ అయితే ఓకే. 2 సార్లయినా పర్వాలేదు. బట్ ప్రతిసారి అవుతున్నప్పుడు లేకపోతే కొంత పాజిటివ్‌గా అవుతదనుకుంది నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయినప్పుడు లేకపోతే అవుతాయి అనుకున్నవి పెండింగ్‌లో ఉండిపోయినప్పుడు అంటే ఇలాంటి ఎమోషన్స్ ఫీల్ అవ్వడం చాలా కామన్ అండి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూనివర్స్ ఏంటంటే పరీక్షలు పెడుతుందండి. ఎంతవరకు స్టాండ్ తీసుకోగలుగుతారు అంటే మీ కెపాసిటీ ఏంటి అనేది. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. మీ స్టాండర్డ్‌కి సరిపోయిన ఛాలెంజెసే మీ ముందుకు వస్తాయండి. మీరు ఫేస్ చేయలేనివి, మీ వల్ల అవ్వనివి అయితే మీ ముందుకు రావు. అయితే ఏంటంటే సొల్యూషన్ అనేది దొరకాలి అంటే స్ట్రాంగ్‌గా ఉండాలి. మీరేంటంటే నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేసే టైప్ కాదు కానీ, మీకున్న సిట్యుయేషన్స్ వల్ల నెగెటివ్ ఎనర్జీని తప్ప పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేయలేకపోతున్నారు. అది ప్రాబ్లమ్. ఒక్కటి మాత్రం చెప్తాను. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మిమ్మల్ని ఏది కంట్రోల్ చేయకుండా చూసుకోండి. ఆర్ దేనికి భయపడొద్దు. రేపనే రోజు ఏమవుతుంది? పాస్ట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుందా? ఈ ఛాలెంజెస్ అనేవి రోజు పెరుగుతాయా? లైఫ్ ఇలానే ఉంటుందా? ఇలాంటి ఆలోచనలు చేయొద్దండి. ఈ రోజు మాత్రమే సఫర్ అవుతున్నారు. రేపనే రోజు ఈ సఫరింగ్స్ ఉండవు. మేబీ మిరాకిల్ లాగా ఇవి ఎండ్ అవుతాయి అనుకోని ఈ రకంగా మీ మైండ్‌ని ఏంటంటే కొంచెం సెట్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటేనండి ఇది యూనివర్స్ మీకు ఇస్తుంది. ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలోనే ఇస్తుంది. దీనికోసం అని చెప్పి మీరు ఎలా రియాక్ట్ అయినా సరే, దానివల్ల ఏంటంటేనండి థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయండి. లేట్ అయిపోతుంది. నెగెటివ్‌గా అనుకుంటే. బట్ పాజిటివ్‌గా అనుకుంటే ఎలా అయినా చేంజ్ అవ్వచ్చు. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఒక్కసారి అంటే న్యూ డైమెన్షన్‌లో చూడడానికి ట్రై చేయండి. కొంత ఇంట్రెస్ట్ చూపించడానికి ట్రై చేయండి. ఫోకస్డ్‌గా ఉండండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ఎమెథిస్ట్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. అంటే మీరిప్పుడు అసలు ఏ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు? సో, అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? అసలు పాజిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారా? నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారా? దానివల్ల వచ్చే రోజుల్లో సిట్యుయేషన్స్ ఎలా ఉండొచ్చు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం ఇప్పుడు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటేనండి పాజిటివ్‌గా ఉన్న టైపేనండి. నెగెటివ్ పర్సన్ అయితే కాదు. డెఫినిట్‌గా అంటే మీరేంటంటేనండి ఎలాంటి సిట్యుయేషన్నైనా అడాప్ట్ చేసుకోగలరు. అంటే ఒకవేళ మీ లైఫ్‌లో కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఏంటంటే మీకు అర్థం చేసుకునే తెలివితేటలయితే ఉన్నాయండి. మేబీ కొన్నిసార్లు చాయిసెస్ చేసుకునే దగ్గర కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. అంటే క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ఎలా డిసైడ్ అవ్వాలి? ఏం చేయాలి? అని ఇలాంటి ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉండొచ్చు. బట్ ఎప్పుడూ కూడా మీరేంటంటే ఆ పాజిటివ్ ఎనర్జీనే క్యారీ చేసే టైప్ కానీ, నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేసే టైప్ అయితే కాదండి. బట్ అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీరేంటంటే డెసిషన్ తీసుకోలేక ఇబ్బంది పడినప్పుడు, లేకపోతే అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచించలేనప్పుడు మీకు సలహాలు ఇచ్చిన వాళ్ళు కానీ, మీ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే, వాళ్ళ వల్ల మాత్రం ఇప్పుడు మీరు నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారండి. ఇక్కడేంటంటే, మీరు పాజిటివ్ ఎనర్జీయే క్యారీ చేస్తారు కానీ ఒరిజినల్‌గా. బట్ ఎవరో వ్యక్తి ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఏంటంటే, నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే, మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారండి. ఇదేంటంటే, ఏ రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వచ్చు. ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చండి. అంటే లవరే అవ్వాలి, లేకపోతే వైఫ్ అవ్వాలి, హస్బెండ్ అవ్వాలి, ఆఫీస్‌లో కొలీగ్ అవ్వాలి. ఇలా పర్టిక్యులర్‌గా రూల్ అయితే ఏం లేదు. మీకు ఎవరు అనిపిస్తే వాళ్ళే నేను చెప్పింది కానీ రెజోనేట్ అవుతున్నట్టయితే వాళ్ళ వల్లే మీరేంటంటే ఈ నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. థింగ్స్ కూడా మీకేంటంటే చాలా డిసప్పాయింటింగ్‌గా అనిపిస్తుంది. అంటే టెక్నికల్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో ఇంత డిస్టర్బ్డ్‌గా ఎప్పుడూ లేరండి. చాలా వరకు మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసే టైపే. కొన్నిసార్లు మేబీ చాయిసెస్ చేసుకున్న దగ్గర ఇబ్బంది పడొచ్చు. ఆర్ కొంత కాంప్లికేషన్స్ ఫేస్ చేసి ఉండొచ్చు కానీ, అవి కూడా మిమ్మల్ని ఏంటంటే నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేసేలాగా ఎప్పుడూ చేయలేదండి. బట్ ఇప్పుడు మాత్రం మీరేంటంటే అది ఫీల్ అవుతున్నారు. ఈవెన్ ఆ వ్యక్తి నుంచి ఆ నెగెటివ్ వైబ్స్ కూడా మీరు ఫీల్ అవుతున్నారండి. వాళ్ళ ఆరా అనేది అంత స్ట్రాంగ్‌గా ఉంది. బట్ స్టిల్ మీరేమనుకుంటున్నారంటే మేబీ వాళ్ళ రీజన్ కాదేమో అనుకుంటున్నారు. మీరే రీజన్ ఏమో అనుకుంటున్నారు. అంత ఈజీగా అంటే వాళ్ళని బ్లేమ్ చేయాలి అని మీరు అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైమ్
ఆ వ్యక్తిని విడిచిపెట్టాలని కూడా మీరు అనుకోవట్లేదండి. ఈవెన్ వాళ్ళు మీకు నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి మీ లైఫ్‌లో ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. సో, దానివల్ల కూడా మీరు కొంత డెస్పరేట్ అవుతున్నారు. మీకొస్తున్న ఇన్‌సెక్యూరిటీస్ వల్ల కూడా ఆ నెగెటివ్ వైబ్స్ అనేవి క్యారీ చేస్తున్నారని నాకనిపిస్తుంది. ఇక్కడ మొత్తానికి ఎలా ఉందంటే మీ సిట్యుయేషను, మీ నుంచి వచ్చే నెగెటివ్ ఎనర్జీ కంటే మీరు ఆ వ్యక్తి నుంచి పిక్ చేసుకున్న నెగెటివ్ ఎనర్జీయే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్లస్ ఆ వ్యక్తితో ఉన్న ఇంటరాక్షన్స్ లేకపోతే ఆ వ్యక్తితో ఉన్న సిట్యుయేషన్స్ వల్ల మీరు కూడా ఏంటంటే ఆ నెగెటివ్ ఎనర్జీని పర్సనల్‌గా కూడా క్యారీ చేస్తున్నారు. మీరు కాని వ్యక్తిలాగా మీరు చేంజ్ అవుతున్నారండి. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను. మీ లైఫ్ అయితే బెటర్ అవుతుంది. బట్ ఒక్కటి ఇది ఏంటంటే కంటిన్యూ అయితే ఇవి సైకిల్స్‌లా రిపీట్ అవుతుంటాయి. ఈవెన్ మీ లైఫ్‌లో బెస్ట్ థింగ్స్ జరగడానికున్నా, అవి జరిగినప్పటికీ కూడా టెంపరరీగానే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ కూడా మీరేంటంటే ఈ నెగటివిటీని ఫీల్ అవ్వడం కానీ, మళ్ళీ మళ్ళీ అంటే మీ లైఫ్ డిస్టర్బ్డ్‌గా అనిపించడం కానీ జరుగుతుందండి. ఎందుకంటే మీరు ఒరిజినల్‌గా పాజిటివ్ ఎనర్జీ క్యారీ చేసే టైప్ అయినప్పటికీ, మీ లైఫ్‌లో ఉన్న వ్యక్తుల వల్ల మీరు నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేస్తూ, సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీ కంట్రోల్‌లోకి తీసుకురావాలి అనే ప్రాసెస్‌లో మరికొంచెం ఆ నెగటివిటీ ఎక్కువైపోతే మీకు ఔట్‌కమ్ అనేది పాజిటివ్‌గా రావాలని ఉన్నప్పటికీ, పాజిటివ్‌గా వచ్చినా అంటే మీ లైఫ్ అనేది ఒక పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నా క్లియర్‌గా చెప్పాలంటే, అవి ఎక్కువ కాలం ఉండవండి. మళ్ళీ కూడా ఛాలెంజెస్ ఫేస్ చేయడం, మళ్ళీ హెడ్‌ఏక్స్ ఉండడం, మళ్ళీ అంటే గివ్ అప్ చేసేయాలనిపించడం, లైఫ్ ఏంటంటే స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించడం ఇలాంటివి జరుగుతాయి. అంటే హ్యాపీనెస్ అనేది టెంపరరీ అయిపోతుంది. సో, ఒకటే చెప్తాను. మీరు అలా ఎవరైనా వ్యక్తులతో ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళ వల్ల అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు వింటున్నారు. ఇలాంటివి ఏమున్నా సరే, వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెయిన్ వాళ్ళ వల్ల కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతున్నారు. లేకపోతే వాళ్ళు క్లియర్‌గా నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నారని మీకు తెలిస్తే మాత్రం అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అలాంటి వాళ్ళని హోల్డ్ చేస్తూ, అలాంటి వాళ్ళు పర్వాలేదులే వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అనుకోని మిమ్మల్ని మీరేంటంటే ఇబ్బంది పెట్టుకొని అయితే ఇలాంటి రిలేషన్‌షిప్స్ కంటిన్యూ చేయకపోతే మంచిదండి. ఎందుకంటే సూన్ ఆర్ లేటర్ మీకే అర్థమవుతుంది. ఇది వర్తీ కాదు. సో, మీ టైం అనేది ఇక్కడ వేస్ట్ చేసుకుంటున్నారు అనే క్లారిటీ వస్తుందండి. నాకు తెలిసి ఇలాంటి వ్యక్తులతో ఉండడానికి మేబీ ఫినాన్సెస్ కూడా ఒక రీజన్ ఏమో అని నాకు అనిపిస్తుంది. మేబీ మీకు కూడా కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉండొచ్చు ఆ వ్యక్తి నుంచి. దానివల్లే మరి ఈ వ్యక్తిని హోల్డ్ చేస్తున్నారో ఏంటో. బట్ ఒక్కటి మాత్రం చెప్తానండి. వీళ్ళని హోల్డ్ చేస్తే మాత్రం మీరు లాంగ్ రన్‌లో సఫర్ అవుతారండి. ఇప్పుడు కాకపోయినా సరే మీకు తర్వాత అర్థమవుతుంది. అంటే మీ థాట్స్‌ని మాత్రం కొంచెం స్టేబుల్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మీరు ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. అది మీకు తెలియట్లేదు. మీరేమనుకుంటున్నారంటే ఆహ్, మీ లిమిట్స్‌లో మీరుంటున్నారు. వాళ్ళ లిమిట్స్‌లో వాళ్ళుంటున్నారు. సో, ఇక్కడేంటంటే ఎలాంటి ప్రాబ్లమ్ రాదు అనుకుంటున్నారు కానీ యాక్చువల్‌గా వాళ్ళ వల్ల మీరు ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం అయితే జరుగుతుందండి. అట్ ద సేమ్ టైమ్ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు అని మీకు తెలుస్తున్నా సరే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో కూడా ఉన్నట్టున్నారు. ఏదైనా అల్టిమేట్ డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుంది. ఒకటే చెప్తానండి నేను. మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ పాజిటివ్‌గా టర్న్ అవ్వాలి. మీరనుకున్న ప్రతీదీ కూడా అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు ఆ పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేయాలి. మీరు ఎలా అయితే ఉంటారో ఒరిజినల్‌గా అలానే ఉండడానికి ట్రై చేయండి. ఒక వ్యక్తిని చూసి వాళ్ళలా మారాలని, లేకపోతే ఒక వ్యక్తి చెప్పిన మాటలు వినడం, లేకపోతే ఒక వ్యక్తికి కంఫర్ట్ ఇవ్వడం కోసం అంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడం లాంటివైతే చేయొద్దు. ఎందుకంటే దానివల్ల వచ్చే రోజుల్లో కూడా మీరు ఇబ్బంది పడతారండి. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేయడం వల్ల ఏ రోజైనా సరే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. లైఫ్‌లో సిట్యుయేషన్స్ అయితే పాజిటివ్‌గా టర్న్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి కానీ, స్టిల్ అది టెంపరరీ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే నెగెటివ్‌గా ఆలోచిస్తారో యూనివర్స్ ఖచ్చితంగా వాళ్ళ ముందుకు అవే తీసుకొస్తుందండి. ఆర్ ఏ వ్యక్తి అయితే నెగెటివ్ ఎనర్జీని వాళ్ళతో క్యారీ చేస్తారో వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి చాలా వరకు నెగెటివ్‌గానే టర్న్ అవుతాయి. ఎందుకంటే ఆ నెగటివిటీని అట్రాక్ట్ చేసుకుంటారనమాట మీరు. సో, ఆటోమేటిక్‌గా అవే జరుగుతుంటాయి. అందుకే జాగ్రత్తగా ఉంటే మంచిది. అండ్ అసలు ఇంకా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా వరకు పేషెన్స్‌తో వ్యవహరించాలని ట్రై చేస్తున్నారండి. మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం చాలా విధాలుగా ట్రై చేస్తున్నారు కానీ, అప్పుడప్పుడు ఎందుకో కంట్రోల్ తప్పుతున్నారు. కొన్నిసార్లు ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. కొన్నిసార్లు నెగెటివ్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. బట్ అల్టిమేట్‌గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారండి. థింగ్స్ ఏంటంటే ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి మీ లైఫ్‌లో. ఒక్కటి మాత్రం నేను చెప్తాను. మీరు ఏం చేసినా ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా సరే మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయండి. మీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుంది? సో, మీ ఇన్నర్ వాయిస్ ప్రకారం మీరు ఎంత రియాక్ట్ అవుతున్నారు? మీరు సిట్యుయేషన్స్‌ని ఎంతగా అనాలిసిస్ చేస్తున్నారు అనేది చూసుకోండి. ఎందుకంటే సిట్యుయేషన్స్‌ని పైపైన చూస్తున్నట్టున్నారు. డీప్‌గా అనాలిసిస్ చేయాలండి. డీప్‌గా అనాలిసిస్ చేస్తే కానీ ఏది రైట్, ఏది రాంగో మీకు తెలీదు. బట్ వ్యక్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరు చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నారు. సో, ఇలా ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే
అక్కడే హిడెన్ డేంజర్స్ అనేవుంటాయి. చెప్తున్నాను కదా! పాజిటివ్‌గా సిట్యుయేషన్స్ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు క్యారీ చేసే నెగెటివ్ ఎనర్జీ వల్ల సిట్యుయేషన్స్ మేబీ ట్రాన్స్‌ఫార్మ్ అయిన పాజిటివ్ వేలో టెంపరరీగానే అవుతాయండి. మళ్ళీ కూడా ఛాలెంజెస్ ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉంటే ఏమవుతుందంటే అట్‌లీస్ట్ అవి అవాయిడ్ చేయగలుగుతారు. ఆర్ ఇమ్మీడియేట్‌గా సొల్యూషన్ అయినా సరే కనిపిస్తుందండి మీకు. ఇది చాలా ఇంపార్టెంట్. కొంచెం సీరియస్‌గా తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. మీకు అర్థమైందని కూడా అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.